Okay, guys. So very good morning. So my voice is clear, right? Once again, please confirm. No That's background noise. clear. Okay. So is my screen visible? I started sharing. Yes, visible. Yes, we can hear what you say. Yes. 1 second. Then my door moves down. 1 second. ఓకే గైస్. సో ఇది క్విజ్ ఎవ్రీ వీక్ ఇట్లా క్విజ్ ఉంటుంది. ఇది ఐ థింక్ సో లాస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి దానికి క్విజ్ గిట్ 1 ఇది. గిట్ 2 కూడా ఉంటుంది క్విజ్. సో ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత గిట్ 2 ఉంటుంది. మీన్ వెల్ గిట్ 1 మనం కంప్లీట్ చేద్దాం. సో okay, so my email, this is my email. Full name is Madhu Kiran. What is మీరు ఎవరైతే సైలెంట్ గా అంటే నాయిస్ లో లేరో నాతో పాటు ఇంటరాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. ఇది సెషన్ కాదు, ఇట్స్ అ క్విజ్. ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. సో వాట్ ఈస్ గిట్ ప్రైమరీ యూజ్డ్ ఫర్? ఎందుకు చెప్పండి? గిట్ గ్రాఫిక్ డిజైన్ కాదు, ఆబ్వియస్లీ వర్షన్ కంట్రోల్, రైట్? సో ఏంటి బేసికల్లీ మీరు గిట్ ప్రాక్టీస్ చేసి అంటే క్విజ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏదో సెలెక్ట్ చేసిన కాదు, ప్రతిది కూడా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. మనకు తెలిసిన గిట్ ఎందుకు? ఒకటి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కి, ఒకటి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కి, అండ్ ఇంకోటి ఏంటిది? డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ కాదు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాదు, గ్రాఫిక్ డిజైన్ కాదు, వర్షన్ కంట్రోల్. నెక్స్ట్ వాట్ మేక్స్ గిట్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్? ఐ థింక్ ఇది నేను మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయలే అనుకుంటా, చేస్తాను, బట్ మీకు సింపుల్ ఐడియా ఇస్తా చూడండి. సింపుల్గా బేసికల్లీ సో ఇంతకన్నా ముందు గిట్ కన్నా ముందు ఏంటివి అంటే ఎస్విఎన్ ఉండేది. ఎస్విఎన్ అంటే సబ్వర్షన్. ఓకే, ఇదేంటంటే సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్ ఏంటి తెలుసా? గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మరి ఏంటిది డిఫరెన్స్? సెంట్రలైజ్డ్ ఏంటిది, డిస్ట్రిబ్యూటెడ్ ఏంటిది అంటే, ఇప్పుడు ఎస్విఎన్ కేసుకు వస్తే ఎట్లుంటుండే తెలుసా? ఒక్కటే సెంట్రల్ రిపో ఉంటుండే. ఓకే, ఒకటే సెంట్రల్ రెపో, ఎస్విఎన్ సెంట్రల్ రెపో. ఇప్పుడు మన గిట్ హబ్ ఎట్లనో అట్లా ఒక్కటే ఎస్విఎన్ సెంట్రల్ రెపో ఉంటుండే, సెంట్రల్ సర్వర్ ఉంటుండే. అందరు డెవలపర్స్ లోకల్లీ కమిట్ ఉండకపోయేది, ఇంకా వాళ్ళ కోడ్ లోకల్లీ ఉండకపోయేది, డైరెక్ట్లీ సెంట్రల్కే పుష్ చేసేటోళ్ళు. ఓకే, ఇక్కడ మధు ఉండేవాడు, ఇక్కడ కిరణ్ ఉండేవాడు, ఇక్కడ రమణి ఉండేది, ఇక్కడ లెట్సే రాజా ఉండేవాడు. ఎవరైనా సరే ఎక్కడికి పుష్ చేయాలి? డైరెక్ట్లీ సెంట్రల్కే పుష్ చేయాలి. లోకల్ కమిట్స్, లోకల్ గేమ్ ఉండదు. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే, ఒకవేళ పుట్టుక్కున డౌన్ అయింది అనుకోండి సెంట్రలైజ్డ్ సర్వర్, ఇంకా ఎవ్వరికి కూడా యాక్సెస్ ఉండదు. ఓకే, ఇంటర్నెట్ లేదనుకో పుష్ కాదు. అంటే మీకు అర్థమవుతుందా? అంటే హెవీలీ డిపెండెంట్ ఆన్ సెంట్రల్ సర్వర్. గిట్కి వస్తే అట్లా లేదు. గిట్ వస్తే ఏమవుతుంది తెలుసా? సెంట్రల్ సర్వర్ ఉంది, గిట్ హబ్ ఉంది, దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం? క్లోన్ చేసుకొని కోడ్ని మన లోకల్లో పెట్టుకుంటున్నాం, మన డెస్క్టాప్లో పెట్టుకుంటున్నాం. ఓకే, సో ఓన్లీ మీరు పుష్ చేసేటప్పుడు, క్లోన్ చేసేటప్పుడే మీకు ఇంటర్నెట్ కావాలి, అంతే కదా? ఓన్లీ మీరు పుష్ చేసేటప్పుడు, క్లోన్ చేసేటప్పుడే ఇంటర్నెట్ కావాలి. అదర్వైజ్ మీ కోడ్ని మీరు మీ ల్యాప్టాప్లోనే లోకల్లీ కమిట్ చేయొచ్చు, లోకల్లీ సేవ్ చేయొచ్చు. ఇదే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో అందరి దగ్గర లోకల్ కాపీ ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఈ సెంట్రల్ది డిలీట్ అయినా కూడా, సెంట్రల్ది డౌన్ అయినా కూడా, సెంట్రల్ దానికి ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు? ఎవరి కోడ్ వాళ్ళ దగ్గర లోకల్లీ ఉంది. అదే ఓ రకంగా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, సింపుల్ వర్డ్స్ లో. ఓకే, ఆల్ రైట్, క్లియరా అందరికి? సో వాట్ నెక్స్ట్? గిట్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏం చెప్పొచ్చు? ఇట్ అలౌస్ ఆఫ్లైన్ వర్క్. మీకు ఇంటర్నెట్ లేకుండా ఎవరికి వాళ్ళు వర్క్ చేయొచ్చు, అండ్ కొలాబరేషన్ వితౌట్ ఎ సెంట్రల్ సర్వర్, రైట్? సో ఈ రకంగా మనం దీన్ని గిట్ని ఏమనొచ్చు? డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసేసి, హౌ డు యూ ఇనిషియలైజ్ అ న్యూ గిట్ రిపోజిటరీ ఇన్ ఎ లోకల్ రిపోజిటరీ? చెప్పండి ఎట్లా? గిట్ ఇనిట్ అవునా కదా? లోకల్ రిపోజిటరీ ఇనిషియలైజ్ చేయాలంటే గిట్ ఇనిట్. సో సెంట్రల్ రిమోట్ సర్వర్ ని క్లోన్ చేయాలంటే గిట్ క్లోన్, అవునా? సో గిట్ క్రియేట్ కాదు, గిట్ స్టార్ట్ నో, ఇది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి.
సో క్లోన్ ఏమో క్లోన్ చేయడానికి, గిట్ ఇనిట్ లోకల్ రిపాజిటరీని ఇనిషియలైజ్ చేయడానికి. గ్రేట్. నెక్స్ట్ ముందుకెళ్దాం. వాట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్లోన్ ఎగ్జిస్టింగ్ గిట్ రిపాజిటరీ? కమాండ్ ఏంటి చెప్పండి? గిట్ క్లోన్. Clone. సింపుల్. అవునా? గిట్ పుల్ ఎందుకు చెప్పండి? గిట్ పుల్ ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ సెంట్రల్ సర్వర్ ఉంది. మ్యూట్లోకి వెళ్ళండి. నాయిస్ ఉంటే మ్యూట్లోకి వెళ్ళండి. గిట్ పుల్ ఎందుకు? మీ దగ్గర ఆల్రెడీ సెంట్రల్ సర్వర్ ఉంది. దాన్ని క్లోన్ చేసుకుంటారు. క్లోన్ చేసుకొని మీ కోడ్ పైన మీరు వర్క్ చేస్తున్నారు. ఈలోపు ఇంకెవరో కొత్త కోడ్ని పుష్ చేసిండ్రు. ఓకే, ముందేమో ఎక్స్ అనే కోడ్ ఉంది, మీరు ఎక్స్ని క్లోన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎక్స్తో పాటు ఇంకెవరో వై అనే కోడ్ని కూడా పుష్ చేసిండ్రు. ఆ వై మీ దగ్గర ఉండదు. ఏదైతే ఎక్స్ట్రా కోడ్ ఉందో అది మీ దగ్గర లేదు. దాన్ని ఏమనొచ్చు అంటే ఇంక్రిమెంటల్ చేంజ్ అనొచ్చు. అంటే ఎక్స్ట్రా చేంజెస్. ఓన్లీ ఆ ఎక్స్ట్రా చేంజెస్ మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? గిట్ పుల్ ఐఫన్ రీబేస్ అని పెట్టొచ్చు. గుర్తుందా? నేను క్లాస్లో చెప్పాను. అది గిట్ పుల్. కానీ ఫ్రెష్గా క్లోన్ చేయాలంటే ఏంటి కమాండ్? గిట్ క్లోన్. ఆన్సర్ వచ్చేసి గిట్ క్లోన్. రైట్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. గిట్ ఫెచ్ ఏంటి సార్ అంటే నేను చెప్తాను. 1-2 days, మోస్ట్లీ ఈ రోజు కానీ రేపు కానీ చెప్తాను. సో ప్రస్తుతానికి ఆన్సర్ ఏంటిది? గిట్ క్లోన్. ఓకే, యా. సో వాట్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు స్టేజ్ చేంజెస్ ఫర్ ఎ కమెంట్? చెప్పండి, ఏంటి చెప్పండి? వాట్ కమాండ్ యూజ్ టు స్టేజింగ్ మూవ్ చేయాలంటే కమాండ్ ఏంటి చెప్పండి? గిట్ యాడ్. ఇది ఇంకా మీకు సింపుల్. గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ లాగ్. ఓకే, సో ఇవి మిమ్మల్ని నిద్రలో అడిగినా మీరు చెప్పేలా ఉండాలి. ఓకే, సో గిట్ యాడ్, గిట్ కమిట్ మీకు తెలుసు, గిట్ పుష్ తెలుసు. ఫైన్. నా ముందుకెళ్దాం. విచ్ కమాండ్ షోస్ ద స్టేటస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద గిట్ రిపాజిటరీ? గిట్ స్టేటస్. స్టేటస్ సింపుల్. ఓకే, మరి గిట్ షో ఎందుకు? గిట్ షో ఎందుకంటే ఆ కమిట్ ఐడిలో ఏదైతే చేంజెస్ జరిగిందో చూడాలి అంటే గిట్ షో కమిట్ ఐడి. గిట్ వ్యూ లేదు, గిట్ డిస్ప్లే లైట్. మన వరకు ఆన్సర్ గిట్ షో. సారీ, గిట్ విచ్ కమాండ్ షోస్ ద స్టేటస్ ఆఫ్ చేంజెస్. ఓకే, గిట్ స్టేటస్. సారీ. హౌ డు యూ పుష్ చేంజెస్ ఫ్రమ్ లోకల్ రిపాజిటరీ టు రిమోట్ రిపాజిటరీ? చెప్పండి కమాండ్. గిట్ పుష్. అంతే కదా. ఏం చేంజెస్? ఏ చేంజ్ అయినా సరే, కొత్త అడిషన్స్ అయినా పుషే, కొత్త డిలీషన్స్ అయినా పుషే, మోడిఫికేషన్స్ అయినా పుషే. అసలు మీరు సెంట్రల్ రిపాజిటరీకి ఏమైనా చేంజెస్ రిఫ్లెక్ట్ చేయాలంటే ఏం ఉండాలి ఇక్కడ? పుష్. లాట్ ఆఫ్ నాయిస్. మాట్లాడి వెంటనే మ్యూట్లోకి వెళ్ళిపోండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రాంచింగ్ ఇన్ గిట్? ఎందుకు చెప్పండి బ్రాంచ్ ఎందుకు? సెపరేట్లీ అంతే కదా. సెపరేట్ ఫీచర్స్ Work కాంకరెంట్. separate features concurrent. అంతే. ఒకటే దాంట్లో అన్నిటి మీద వర్క్ చేసి క్లమ్సీ చేసుకోకుండా, కోడ్ మెయిన్ బ్రాంచ్ లోనే మొత్తం పెంట చేసుకోకుండా, క్లమ్సీ చేసుకోకుండా మనం సపరేట్ గా కాపీ చేసుకొని అక్కడ వర్క్ చేస్తున్నాం ఫీచర్ పైన. అదే ఇది కాంకరెంట్ గా వర్క్ చేయడానికి. నౌ విచ్ కమాండ్ క్రియేట్స్ అ న్యూ బ్రాంచ్ ఇన్ గిట్? ఏం కమాండ్? బ్రాంచ్. సింపుల్. Git branch. అంతే కదా, గిట్ బ్రాంచ్. సరే, విచ్ కమాండ్ క్రియేట్స్ ఎ న్యూ బ్రాంచ్ అండ్ డైరెక్ట్లీ చెక్అవుట్ చేయాలి? కమాండ్ ఏంటి చెప్పండి? గిట్ చెక్అవుట్ -b. కరెక్ట్, నేను చెప్పాను. గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ ఏం చేస్తుంది? ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తే దాని లోపలికి చెక్అవుట్ స్విచ్ కూడా అవుతుంది. రైట్, గుడ్ గుడ్. నౌ వాట్ డస్ ద డాట్ గిట్ డైరెక్టరీ స్టోర్? ఇది ఏం చేస్తుంది డాట్ గిట్? మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ కొట్టినా లేదంటే సెంట్రల్ రిపాజిటరీ క్రియేట్ చేసినా క్రియేట్ అవుతుంది. ఇది బేసికలీ ట్రాక్ చేస్తుంది దాని లోపల ఏముంటాయి. సో అందులో ఏముంటాయంటే మెటా డేటా ఉంటుంది, వర్షన్ హిస్టరీ ఉంటుంది, ఇన్ఫాక్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు వీటిలో మోస్ట్ రిలవెంట్ ఆన్సర్ ఏంటిది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉండదు, సోర్స్ కోడ్ ఉండదు. సో దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఉండదు, దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సో మిగిలింది ఇది. రెండు కొంతవరకు రైటే, బట్ రెండిట్లో మోర్ రిలవెంట్ ఏంటంటే ఇది. సో ఆన్సర్ డి. ఓకే, మ్యూట్. ఓకే, మీరు మాట్లాడాలి, స్విచ్ మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. హౌ డు యూ స్విచ్ ఫర్ డిఫరెంట్ గిట్ బ్రాంచ్? గిట్ Git చెక్అవుట్. checkout.
గిట్ చెక్అవుట్, చెక్అవుట్, ఇది కూడా గిట్ స్విచ్ కూడా. ఇది నేను క్లాస్ లో చెప్పలే కానీ చెక్అవుట్ స్విచ్ రెండు ఒకదానికి ఆల్టర్నేట్. Okay. సో బోత్ ఏ అండ్ సి. మీరు అందుకే సో యూ షుడ్ ఎక్స్ప్లోర్ గూగుల్. ప్రతిదీ నేను క్లాస్ లో చెప్పలేను, నాకు టైం కన్స్ట్రెయింట్ ఉంది. సో నాకు వాస్ట్ సిలబస్ ఉంది, ఐ నీడ్ టు కవర్ వాస్ట్ సిలబస్. ప్రతిదీ క్లాస్ లో చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, ఇట్స్ ఓకే. మీరు కూడా మీ సెన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. గిట్ స్విచ్ కరెక్టే, గిట్ చెక్అవుట్ కరెక్టే. సో బోత్ ఏ అండ్ సి. సో సరే ఎట్లా సెర్చ్ చేయాలి సార్ అంటే గూగుల్ చేయాలి. ఆల్వేస్ రిలై ఆన్ గూగుల్. గూగుల్లోకి వెళ్ళి గెట్ స్విచ్ అండ్ గెట్ చెక్అవుట్ డిఫరెన్స్ అని కొట్టండి. సేమ్ చూడండి, గెట్ స్విచ్ అండ్ గెట్ చెక్అవుట్ ఆర్ బోత్ యూజ్డ్ ఫర్ switching between different branches in a repository. However, git checkout is a versatile command also capable of discarding changes and creating new branches, while git switch is a newer and more specialized. ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది గిట్ స్విచ్. నేను కూడా ఎప్పుడు గిట్ స్విచ్ నిజంగా వాడా, నాకు గిట్ చెక్అవుటే అలవాటు, బట్ నాకు తెలుసు. సో మీరు ఇట్లా చూస్తూ ఉండాలి. గూగుల్, ఆల్వేస్ రిలై ఆన్ గూగుల్. మీరు ఎంత గూగుల్ చేయడం నేర్చుకుంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా లైఫ్ని మేనేజ్ చేస్తారు, project ni manage chestam. Which command merges one branch into another? Command and git merge. Git merge. Okay. So sorry. If you want to pull all changes from a central repo, what command would you use? Git pull -hyphen rebase. Ante git pull aina work aitadi, git pull -hyphen rebase aina work aitadi. So ide answer. Basically pull, git pull. Git push మీకు తెలుసు, గిట్ మర్జ్ తెలుసు. Right. Which is the right way of passing a commit message in Git? చెప్పండి. Commit -m. Pass that message. Git -m, pass that message. Done. మిగతా అన్ని జస్ట్ కన్ఫ్యూజన్ కోసం. So which of these terms best describes Git? GitHub. Okay. Which of these terms best describes GitHub? Web-based repository. Distributed version control system. Mute. Okay. Integrated development environment, distributed version control system, issue tracking system, web-based repository hosting service. అన్ని కొంతవరకు రైటే. ఇప్పుడు ఇష్యూస్ ని ట్రాక్ చేయొచ్చు. వెబ్ బేస్డ్ లో ఆబ్వియస్లీ ఇది వెబ్ లో ఉంది కదా గిట్హబ్. వెబ్ బేస్డ్ రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా కొంతవరకు కరెక్ట్. ఇది ఈ ఐడిఈ కాదులే, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇది ఒకటి కాదు. ఇప్పుడు ఈ మూడిట్లో మనం చేయాలనుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే కరెక్టే, కానీ గిట్ కన్నా గిట్ హబ్ యాక్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ గిట్ హబ్ కన్నా గిట్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. దానికి గిట్ హబ్ ఎక్కడి నుంచి వచ్చింది? గిట్ నుంచే వచ్చింది, అవునా కదా? గిట్ హబ్ ఎక్కడిదో కాదు, గిట్ పైన ఒక లేయర్, అది ఒక ర్యాపర్. గిట్ హబ్ అనేది గిట్ పైన ఒక ర్యాపర్, దాన్ని వెబ్ లో హోస్ట్ చేసిండు. ఓకే, యాక్చువల్లీ గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. గిట్ పైన ఒక ర్యాపర్, ఒక లేయర్, అది అదే గిట్ హబ్. దీన్ని ఎక్కడ హోస్ట్ చేసిండ్రు? వెబ్ లో హోస్ట్ చేసిండు, వెబ్ హోస్ట్ రిపాజిటరీ. సో ఆన్సర్ డి అనే చెప్పొచ్చు. ఆ రకంగా ఇంటర్వ్యూలో మీరు అన్ని చెప్పొచ్చు, ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇది డి. సో మరీ అంత డీప్గా ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కటి కాదు, ఐడిఈ అంటే వేరేది. ఐడిఈ అంటే విజువల్ స్టూడియో, ఓకే, ఎక్లిప్స్, అలాంటి వాటిని ఐడిఈ అంటారు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. డెవలపర్స్ అందరూ కోడ్ రాస్తారు. ఎక్కడ కోడ్ రాస్తారు? ఒక ఐడిఈ కావాలి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, లైక్ విజువల్ స్టూడియో అని, ఎక్లిప్స్ అని, బ్లా 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 ఉంటాయి. ఇది అసలుగే కాదు. దిస్ కుడ్ బి రైట్ ఆన్సర్, దిస్ కుడ్ బి రైట్ ఆన్సర్, దిస్ కుడ్ బి. ఇన్ఫాక్ట్ ఇష్యూ ట్రాకింగ్ కూడా కాదు. సో మనము కమిట్ చేస్తాం కానీ ఇష్యూ ట్రాకింగ్ కాదు, దీనికి జీరా అని వేరే టూల్ ఉంటుంది. సో మీరు చూడాల్సింది ఆన్సర్ ఏంటంటే వెబ్ బేస్డ్ ఇది. ఓకే, నౌ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ టు సబ్మిట్ యువర్ చేంజెస్ ఫ్రమ్ వర్కింగ్ టు రిమోట్ రిపాజిటరీ? చెప్పండి. First one. Git add, git commit, git push. Git add, git commit, git push. Super. First one. Super, good, excellent. Okay, next, which of the following commands show changes between commits? Git difference. Git diff.
which of the following commands show changes between commits? git diff git show కాదు, ఇది మీకు గిట్ షో ఏందో మీకు తెలుసు ఆల్రెడీ. గిట్ షో కమిట్ ఐడి అంటే ఆ కమిట్ ఐడిలో ఏవైతే మనం చేసినామో కనిపిస్తుంది. గిట్ డిఫే ఆన్సర్. సో గిట్ కమిట్ చేస్తుంది. గిట్ రీసెట్ మీకు ఇంకా నేను చెప్పలే, బట్ గిట్ రీసెట్ ఏంటంటే చూడండి, జస్ట్ మీకు ఐడియా ఇస్తా, మళ్ళీ నేను ఎట్లాగో చెప్తా. గిట్ రీసెట్ ఏంటంటే ఇప్పుడు మీది ఇప్పుడు రాస్తుండ్రు డెవలపర్స్, సో కమిట్ చేస్తుండ్రు, కమిట్ ఈ కమిట్కి ఆడియో కాల్ ఫైల్ రెడీ అయింది, అంటే ఆడియో కాల్ ఫీచర్ రెడీ అయింది, రిలీజ్ చేసిండు. పబ్లిక్ ఇప్పుడు ఆడియో కాల్ సర్వ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ముందుకు వెళ్ళిండ్రు, ఇంకేదో కమిట్కి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ రాగానే సరే అని పబ్లిక్ రిలీజ్ చేసిండ్రు. సో పబ్లిక్ వీడియో కాల్ యాక్సెస్ చేస్తుంటే ఫస్ట్ 1 minute వీడియో కాల్ పనిచేస్తుంది బాగానే, ఒక 2 minutes తర్వాత స్ట్రక్ అయిపోతుంది, వీడియో కాల్ హంగ్ అయిపోతుంది. స్టార్టింగ్లో టెస్టింగ్లో అర్థం కాలే, ఓకే, టెస్టింగ్లో అర్థం కాలే, రిలీజ్ చేసిండ్రు. కానీ తర్వాత ఏమైంది, ఇష్యూ వచ్చింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని కోడ్ని రోల్ బ్యాక్ చేయాలి, పాత వెర్షన్కి పంపించాలి. ఏం చేయాలి, పాత వెర్షన్కి పంపించాలి. ఎందుకంటే ట్రబుల్ షూట్ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది. తర్వాత ట్రబుల్ షూట్ చేయి, ఫస్ట్ అయితే కోడ్ని రోల్ బ్యాక్ చేయి, మళ్ళీ వీడియో కాల్ నుంచి ఆడియో కాల్కి పంపి, అంటే కొత్త కమిట్ ఐడి నుంచి పాత కమిట్ ఐడికి కోడ్ని పంపి, కోడ్ని రీసెట్ చేయి. అదే గిట్ రీసెట్. అంటే మీ అప్లికేషన్ ఇప్పుడు వీడియో కాల్ సర్వ్ చేస్తుంది, దానిలో ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఆడియో కాల్కి రోల్ బ్యాక్ చేయాలి, మూవ్ చేయాలి. అట్లాంటి టైంలో మీరు గిట్ లెవెల్లో గిట్ రీసెట్ వాడతారు. చూద్దాంలేండి, డోంట్ వరీ, జస్ట్ ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ -d ఆప్షన్ ఇన్ ద గిట్ బ్రాంచ్? ఎందుకు చెప్పండి? Delete specified branch. అంతే, రైట్. స్మాల్ డి తెలుసు మీకు, క్యాపిటల్ డి కూడా తెలుసు. మర్జ్ చేసిన తర్వాత స్మాల్ డి తో డిలీట్ చేయొచ్చు, మర్జ్ చేయకపోతే క్యాపిటల్ డి. ద కమాండ్, ఏ కమాండ్ ఈజ్ ఎ కన్వీనియంట్ వే టు సెట్ కాన్ఫిగరేషన్? ఏం కమాండ్ చెప్పండి? కాన్ఫిగ్, అంతే కదా. Git config. మీరు యూజర్ నేమ్ కాన్ఫిగర్ చేయాలి, ఏం వాడతారు? గిట్ కాన్ఫిగ్ -global user.name మధుకర్. ఈమెయిల్ సెట్ చేయాలంటే గిట్ కాన్ఫిగ్ -global user.email అట్లా. సో మీరు ఏదైనా సరే కాన్ఫిగరేషన్ లెవెల్లో చూడాలి అంటే గిట్ కాన్ఫిగ్ సెట్ చేయడానికి మీరు నిన్న కూడా మీకు చూపించినట్టున్నా. ఓకే, సో ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టినా, సో షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ చూడాలంటే కమాండ్ ఏంటిది? గిట్ కాన్ఫిగ్ -list. ఇది ఏముంది నా దాంట్లో కాన్ఫిగరేషన్? యూజర్ నేమ్ మధుకిరణ్ ఉంది, user.email DevOpstraining@gmail.com. దీన్ని మార్చుకోవాలంటే మీరు మార్చుకోవచ్చు. కొట్టండి, ఫస్ట్ అయితే బయటకు వస్తా. సో గిట్ కాన్ఫిగ్ -global user.name ఏం చేస్తా అంటే మధుకిరణ్ ఉంది కదా, ఇప్పటి నుంచి నేను కిరణ్ మధు అని పెడతా. కిరణ్ మధు. మ్యూట్లోకి వెళ్ళండి, కిరణ్ మధు మారిపోయింది. ఇప్పుడు మధుకిరణ్ ఉంది కదా యూజర్ నేమ్, user.name. ఇప్పుడు user.name ఏముంటుందో చూడండి, గిట్ కాన్ఫిగ్ -list. కిరణ్ మధు వచ్చింది, రైట్. సో అట్లా. సో నెక్స్ట్ టైం నేను ఎప్పుడు కమిట్ చేసినా కూడా ఆథర్ నేమ్ ఏమొస్తుంది? కిరణ్ మధు వస్తుంది. చేయండి, మీ సైడ్ నుంచి కూడా ఎక్స్ప్లోర్ చేయండి, యూ విల్ గెట్ ఐడియా. నౌ the files which are going to be committed in Git must be in Staging area. మీరు the files, okay, which are going to be committed, సో ఎక్కడ ఉండాలి? సో వర్క్ స్పేస్ లో ఉంటే కమిట్ చేయొచ్చా? డైరెక్ట్లీ చేయలేం. అది స్టేజింగ్ లో ఉంటే స్టేజింగ్ నుంచి కమిట్ చేయొచ్చు. సో మస్ట్ బి ఇన్ స్టేజింగ్ ఏరియా. సో వర్కింగ్ డైరెక్టరీ ఏంది? అది ఒక డిఫాల్ట్ డైరెక్టరీ. ఓకే, అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉంటాయి. సో అన్స్టైల్డ్ ఏరియా అన్నా మళ్ళీ వర్కింగ్ డైరెక్టరీ. సో ఎనీవేర్ కూడా కాదు. సో స్టేజింగ్ ఏరియా ఆన్సర్. సో లెటస్ సి, చూద్దాం నాకెన్ని మార్క్స్ వస్తాయో. 19 అంట. ఎక్కడ మిస్టేక్ చేసినాం? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమాండ్స్ షో చేంజెస్ బిట్వీన్ కమాండ్స్? గిట్ డిఫ్ కదా. ఓకే, నేను మిస్టేక్ అంటే ఇది నేను సి పెట్టబోయి బి పెట్టినట్టున్నా, బట్ మీకైతే ఐడియా వచ్చింది కదా.
హలో, గిట్ డిఫ్ దీనికి ఆన్సర్. ఎనివే మీకైతే ఐడియా వచ్చింది కదా, ఎస్ ఆర్ నో? ఆస్కింగ్. Yes. ఓకే, సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. క్విజ్ కూడా ఏదో టైం ఫ్రేమ్ పెట్టుకొని 15 మినిట్స్లో క్విజ్ కంప్లీట్ చేసేది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, ఆర్ లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్ కాదు. సో అన్లిమిటెడ్ టైం. మీరు క్విజ్ రాసేటప్పుడు ఎట్లా రాయాలి అంటే ప్రశాంతంగా ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ దాని ఆన్సర్ తెలిసినా కూడా వేరే వాటిని కూడా అనలైజ్ చేసుకుంటూ క్విజ్ రాయాలి. దట్స్ హౌ యూ విల్ లెర్న్. ఇది ఎగ్జామ్ కాదు క్విజ్, గుర్తుపెట్టుకోండి. మీకు మార్క్స్ లేకపోతే మీకు ఏదో మెడలో రాదు, ఆర్ మీకు ర్యాంక్ కూడా రాదు. దిస్ ఇస్ నాట్ ఎంసెట్, దిస్ ఇస్ నాట్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది మీ కాన్సెప్చువల్ క్లారిటీ పెంచుకోవడానికి ఒక ఆప్షన్. ఇన్స్టిట్యూట్ నుంచి మేము ఇస్తున్న ఒక ఆప్షన్. ఓకే, సో ప్రాపర్గా అనలైజ్ చేసుకుంటూ గూగుల్ హెల్ప్ తీసుకుంటూ ఇది రాయండి. ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, ఫస్ట్ టైం 5, 10, 15 వచ్చినాయి అనుకుందాం, మళ్ళీ రాయండి. ఏదో ఆన్సర్ తప్పు వచ్చింది. ఓకే, సో ఆన్సర్ తప్పు వచ్చింది. ఏది నేను ఇందాక తప్పు వచ్చింది, ఏది ఎక్కడ పోయింది? నాకు దీనికి లెట్స్ నాకు ఆన్సర్ తెలుసు డిఫ్ అని. ఆన్సర్ తెలియకపోతే నేను ఏం చేస్తా, అప్పుడు ఒక్కటి చూస్తా. సో దీన్ని కాపీ చేసుకొని బ్రౌజర్లో కొట్టి, ఓకే, సో ఎంటర్ కొట్టి చూస్తా. డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడనే ఉంది, గిట్ డిఫ్ అంట. సో మళ్ళీ చూస్తా డిఫ్ ఏం చేస్తుంది అసలు. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను, గిట్ బాష్ ఓపెన్ చేసి 2 కొట్టి, ఓకే, సో గిట్ డిఫ్ ఏం చేస్తుంది. సరే, ఇదేం లేదులేండి. బై ద వే లోకల్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేయాలి. రిపాజిటరీ ఉంటేనే గిట్ డిఫ్ కమాండ్ పనిచేస్తుంది. అట్లా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నా నోట్స్ రాసుకుంటూ నా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. మీరు ఇది బట్టి కొట్టాల్సిన పని లేదు, లేదంటే గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ హ్యాండ్స్ ఆన్ చేయడమే. ఓకే, ఎంత చేస్తే అంత వస్తుంది. మీరు బైక్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఎంత గుర్తుపెట్టుకున్నా కూడా మీకు బ్రేక్లు అవి గుర్తుండవు. బైక్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ మీకు ఎప్పుడు గుర్తుంటాయి అంటే మీకు హ్యాండ్స్ ఆన్ చేయాలి, కార్ నడుపుతూ ఉండాలి. ఆటోమేటికల్లీ ఒక రకరకాల సినారియోస్లో మీకు గేర్స్, మీ ఓకే క్లచ్ ఎక్కడ ఉంది, బ్రేక్ ఎక్కడ ఉంది, మీ సో యాక్సిలరేటెడ్ ఉంది, సో ఇవన్నీ మీకు హ్యాండ్స్ ఆన్ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఇది కూడా అంతే. ఇది థియరీ కాదు, లేదంటే బట్టి కొట్టాల్సిన పని లేదు. మల్టిపుల్ టైమ్స్ చేయాలి. ఓకే, సో ప్లీజ్ డూ ఇట్. దిస్ ఈస్ ద రైట్ వే టు ప్రాక్టీస్. అండ్ ఆల్సో ఓకే, మీరు నేను తెలుగులో చెప్తున్నాను కాన్సెప్ట్. ఎందుకు అంటే నేను తెలుగులో చెప్తే మీకు గ్రాస్పింగ్ పవర్ ఈజీగా ఉంటుంది, అంటే ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ కన్వేయింగ్ ద క్లాస్ ఇన్ తెలుగు, కన్వేయింగ్ ద కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు. బట్ దట్ డజంట్ మీన్ యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ ఇన్ తెలుగు కాదు. మీరు ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపు జాబ్లో మీరు ఇంగ్లీష్లో చేస్తారు. ఓకే, సో మీరు మీ లీడ్స్ తోటి, మీ టీమ్ మెంబర్స్ తోటి ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇప్పటి నుంచే ఒకవేళ మీలో ఎవరికైనా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటే ఇప్పటి నుంచే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంగ్లీష్ అంటే ఏదో హై అండ్ ఇంగ్లీష్ కాదు, గ్రామటికల్ ఇంగ్లీష్ కాదు. ఓకే, పిహెచ్డి చేయాల్సిన పని లేదు. బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ అంటే మీరు మాట్లాడేది ఎదుటోళ్ళకి అర్థం కావాలి ఇంగ్లీష్లో, వాళ్ళు మాట్లాడేది మీకు అర్థం కావాలి. మెసేజ్ పాస్ అయితే చాలు. అంతేగాని మీరు ఏదో గ్రామర్ లాగా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇలా కాదు. ఓకే, సో కంఫర్టబుల్ ఇంగ్లీష్. గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు. ఒకవేళ మీరు నా ఇంగ్లీష్ చూస్తే నాకు కూడా చాలా గ్రామర్ మిస్టేక్స్ వస్తాయి. బట్ సమ్హౌ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ కన్వే మై మెసేజ్ ఇన్ అ రైట్ వే. ఆ రకంగా మీరు చేసినా సరిపోద్ది. ఓకే, నో నీడ్ ఆఫ్ హై అండ్ ఇంగ్లీష్, బట్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్, కంఫర్టబుల్ ఇంగ్లీష్ మస్ట్. సో ఎవరన్నా మీలో తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్నా సో మేక్ షూర్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. అదేం రాకెట్ సైన్స్ కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈజీగా పెరుగుద్ది. డైలీ ఇంగ్లీష్లో మాట్లాడండి, ఇంగ్లీష్ వీడియోస్ చూడండి, ఇంగ్లీష్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు మీరేం చేయొచ్చు, సో యూట్యూబ్ ఓపెన్ చేసి గెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కొట్టొచ్చు. ఓకే, సో యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో మీరు నాదే చూడాలి, నా కోర్సే వినాలని కూడా నేనేం అనుకోను. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి గెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కొట్టండి, ఎడ్యురేకా అని కొట్టండి, సో లేదంటే సింప్లీ లెర్న్ కొట్టండి. సో టాప్ 50 గెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంట. సో చూడండి, తప్పేం లేదు. ఓకే, సో దట్స్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యువర్ స్కిల్.
సో ఇప్పుడు ఇది ఇంకా మీకు ఇంకా ఎఫెక్టివ్గా అర్థమవుతుంది, ఎందుకంటే మీరు నా క్లాసెస్ తెలుగులో వింటున్నారు కదా. ఇప్పుడు మీకు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడిన ప్రతిదీ మీకు ఎఫెక్ట్ అర్థమవుతుంది. సో మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఒకవేళ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే ఎలా హ్యాండిల్ చేస్తారో. ఎనీవే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మెటీరియల్ ఇస్తారు, బట్ ఇక్కడికి మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకండి. ఓకే, సో గో లిమిట్లెస్. ఓకే, సో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్. కాకపోతే మనకున్న ఎక్స్పోజర్ని బట్టి ఆ మూమెంట్కి పొటెన్షియల్ అనిపిస్తుంది. సో ఎంత ఎక్స్పోజర్ తెచ్చుకుంటే అంత మంచిది. ఆల్ రైట్, ఎస్ ఆర్ నో? హలో, ఆర్ యూ విత్ మీ? Yes, yes, sir. Yes, yes. ఫైన్. సో గురవారెడ్డి, బ్రాంచింగ్ స్ట్రాటజీ చెప్తారా? ఓకే, షూర్ సార్. బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఏం లేదు, మీ ఆఫీస్లో లేకపోతే మీ ప్రాజెక్ట్లో బ్రాంచెస్ ఎట్లున్నాయి దాని స్ట్రాటజీ చెప్పండి. నేను మొన్న చెప్పాను కదా క్లాస్లో, అదే బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఓకే, మొన్న క్లాస్లో చెప్పాను కదా. సో అదే మీరు ఇంటర్వ్యూలో చెప్పొచ్చు. బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే ఏదో కాదు, మీ ప్రాజెక్ట్లో మీ ఆఫీస్లో బ్రాంచెస్ని ఎట్లున్నాయి. నేను మీకు జనరల్ బ్రాంచింగ్ స్ట్రాటజీ చెప్పాను. సరే, మీకు ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇప్పుడు మా ఆఫీస్లో ఎట్లుంటుందంటే బ్రాంచింగ్ స్ట్రాటజీ సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలానే ఉంటుంది. సో లెట్స్ సే మా ప్రాజెక్ట్ ఉంది. సో ఫర్ సమ్ రీజన్, ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ మా ప్రాజెక్ట్ పేరు చెప్పాను. ఓకే, సో ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ నేను నా ప్రాజెక్ట్ పేరు చెప్పాను, బట్ లెట్స్ సే మా ప్రాజెక్ట్ పేరు సమ్ example.com అనుకుందాం. సమ్ example.com, facebook.com లాగా sample.com. ఇది మెయిన్ బ్రాంచ్. ఓకే, సో మా ప్రాజెక్ట్లో ఇది మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. example.com ఇది మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. సో ఆర్ మాస్టర్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. ఎందుకు రావట్లేదు? సో ఇది మెయిన్ బ్రాంచ్ అనుకుందాం. సో ఇది మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్. సో ఎవ్రీ మంత్ మా ఆఫీస్లో రిలీజెస్ ఉంటాయి. ఎవ్రీ మంత్. మళ్ళీ రిలీజ్ అంటే ఏంటి సార్? ఏదో కాదు, ఏదో ఒక అప్డేట్ ఉంటుంది. రిలీజ్ అంటే మేబీ కొత్త ఫీచర్ రావచ్చు, ఆడియో కాల్ నుంచి వీడియో కాల్ రావచ్చు, వీడియో కాల్ నుంచి గ్రూప్ కాల్ రావచ్చు. అంటే ఎంత హై ఎండ్ ఫీచర్స్ అవసరం లేదు, ఈవెన్ చిన్నదైనా కూడా. మేబీ ఒక ఎమోజీస్లో కొత్త స్మైల్ సింబల్ బదులు ఐ సింబల్ రావచ్చు. ఇప్పటివరకు స్మైల్ సింబల్ ఏంది? ఇట్లుంటుంది కదా, ఇట్లా ఇట్లా. ఇది స్మైల్ సింబల్ కదా. మేబీ కొత్త సింబల్ రావచ్చు, క్రై సింబల్. ఏడ్చినట్టుగా ఇట్లా పెడతారేమో ఫేస్. వీ డోంట్ నో. మొత్తానికి ఏదో ఒక చిన్న చేంజ్ వచ్చింది అనుకో, దాన్ని అప్డేట్ అనొచ్చు. లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, హాట్ ఫిక్స్ ఉంది. ఓకే, మేబీ ఏదో కోడ్ డౌన్ ఉంది, వల్నరబిలిటీ డిటెక్ట్ అయింది. సో థ్రెట్ ఉంది మీ కోడ్కి, దాన్ని ఫిక్స్ చేసిండ్రు, దాన్ని ఏమనొచ్చు హాట్ ఫిక్స్ అంటారు. అట్లా అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు నా ల్యాప్టాప్ కూడా మీరు గమనిస్తే, సో అప్పుడప్పటికి నాకు అప్డేట్స్ కనిపిస్తాయి, షట్ డౌన్ కనిపించదు, అప్డేట్స్ అని కనిపిస్తాయి. మీకు కూడా కనిపిస్తాయి ఐఎమ్ షూర్. ఏం అప్డేట్ చేస్తారు మరి ప్రతిసారి ప్రతి నెల అంటే? ఏదో మనకు తెలియాల్సిన పని లేదు, సమ్ చిన్నదైనా అప్డేట్ చేయొచ్చు. ఈవెన్ మీరు ఇప్పుడు గిట్ వర్షన్ చూడండి, గిట్ వర్షన్ చూస్తే ఏం కనిపిస్తుంది? 2.43. 2 అనేది మేజర్ వర్షన్, 43 అనేది మైనర్ వర్షన్. అంటే పెద్ద చేంజ్ ఉంది అనుకోండి. ఇప్పుడు గిట్ బ్రాంచ్ లాగా గిట్ రూట్ అని వచ్చింది. ఓకే, అంటే కొమ్మ లెక్క వేరు అనుకోండి. గిట్ బ్రాంచ్, గిట్ రూట్ అంటే గిట్ లీఫ్ అని వచ్చింది, ఆకు. అప్పుడు మేబీ 2 నుంచి 3 అవుతుంది. లేదు ఏమైనా చిన్న చిన్న ఫీచర్స్, అదర్వైజ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఏమైనా సెట్ చేసిండ్రు, 2.43 నుంచి 44 అవుతుంది. అంటే అది మైనర్ అప్డేట్. సో ఇట్లా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఏ ప్రాజెక్ట్ అయినా ఏ సాఫ్ట్వేర్కి అయినా కూడా అప్డేట్స్ చేయాల్సిందే, రిలీజెస్ ఇవ్వాల్సిందే. మీరు చూడండి, గిట్ డౌన్లోడ్ కొట్టండి, ఈవెన్ మీ వాట్సాప్, ఫేస్బుక్ అన్ని అప్డేట్ అయితేనే ఉంటాయి. మీరు చెక్ కూడా చేయరు. మీరు అప్డేట్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది అది, ప్లీజ్ రీడ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్. అంటే మీరు అవేం చూడకుండా ఏం చేస్తారు? యాక్సెప్ట్ కొడతారు. కిందికి వచ్చేసి యాక్సెప్ట్ కొడతారు. యాక్చువల్లీ అదంతా చూస్తే మీకు ఆ రిలీజ్ నోట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీరు దీనికి విండోస్లో చూస్తే చాలా వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 2.43 ప్రజెంట్ నా దగ్గర ఏముంది? 2.43. అంతకన్నా ముందు 2.42 ఉండే. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది? ద లేటెస్ట్ వర్షన్ ఎప్పుడు? దిస్ ఈస్ ద మోస్ట్ రీసెంట్ మెయింటైన్డ్ బిల్డ్. ఇట్ వాజ్ రిలీజ్డ్ 3 months ఎగో అంట. ఓకే, 3 months ఎగో. సో అట్లా ఎవ్రీ మంత్ 2-3 months ఏదో రిలీజ్ అయితేనే ఉంటుంది. సో మీరు చూడాలనుకుంటే, దీని బిల్స్ చూడాలంటే ఇక్కడికి రండి. సో ఇందులో ఏం సెట్ చేసిండ్రు? ఓకే, సో ఈ బిల్లో ఏం సెట్ అయింది? సో మీకు దాని వర్షన్ ఉంటుంది. ఈ వర్షన్లో ఏం కొత్తగా
రూల్స్ అండ్ ఫీచర్స్ ఏం సెట్ చేసిండ్రు మీకు ఇక్కడ ఉంటుంది, మీరు చూడాలి అంతేగాని. ఓకే, ఏం ఫిక్స్ చేసిండ్రు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిది, ఆ రిలీజెస్ ఇక చూడండి, ఆల్ రిలీజెస్. సో ఇప్పుడు RC1 అంటే ఇంకా పబ్లిక్ రిలీజ్ కాంది, టెస్టింగ్ లో ఉన్నదని RC అంటారు. ఓకే, ఇంకా 2.44 రిలీజ్ కాలేదు, టెస్టింగ్ లో ఉంది, దాన్ని ఏమంటారు RC1 అంటారు. మళ్ళీ తర్వాత RC2 అంటారు, RC3 అంటారు, టెస్టింగ్ లో ఉంది. అది ఒక్కసారి అంతా ఫైనలైజ్ అయితే ఏం చేస్తారు, 2.44ని రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు 2.43 రాదు, 2.44 వస్తుంది. ఇట్లా రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ఎట్లా రిలీజ్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తారు. దీనికోసం ఒక బ్రాంచ్ మెయింటైన్ చేస్తున్నట్టు గిట్లో కూడా. ఓకే, ఈ వర్షన్ 2.44.0 RC1 అనే బ్రాంచ్ మెయింటైన్ చేస్తున్నట్టు. సో ఫీచర్స్ ఏమొస్తాయి దాంతో, సో ఏమొస్తాయంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, రిలీజ్ నోట్స్లో ఉంటాయి. ఏం ఫిక్స్ చేస్తున్నారు, బగ్స్ ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నారు. సో ఇట్లా సరే, ఐడియా వస్తుందని చెప్పేది కన్ఫ్యూజ్ చేస్తున్నా మిమ్మల్ని ఫ్రెండ్స్? No, sir. No. యూ ఆల్ ఆర్ విత్ మీ, రైట్? ఓకే, మరి మిమ్మల్ని హై లెవెల్ నాలెడ్జ్ అయితే ఇస్తలేను కదా, అంటే కన్ఫ్యూజ్ అయితే చేయట్లేను కదా, వెరీ No, బిగ్. నో, రైట్? సో ఇక్కడ మీరు చూస్తే అట్లనే మా ప్రాజెక్ట్ కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒక రిలీజ్ ఉంటుంది. సో లెట్స్ ఒక ఫీచర్ ఉంది అనుకుందాం, ఏదో ఫీచర్ డెవలప్ చేస్తాం. మేము ఏం చేస్తామంటే ఒక ఫీచర్ బ్రాంచ్ని రెడీ చేసుకుంటాం, క్లోన్ చేసుకుంటాం. లెట్స్ ఇప్పుడు మా ఫీచర్ XYZ అనుకుందాం. మేము ఏం చేస్తామంటే F_XYZ ఫీచర్ XYZ. సో ఫీచర్ బిల్డ్ చేస్తాం, ఫీచర్ టెస్ట్ చేస్తాం. ఈలోపు ఈ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ కూడా ప్యారలల్ ముందుకెళ్ళి వచ్చేమో, వీ డోంట్ నో. సరే, ఫైనల్ ఏం చేస్తాం, మర్జ్ చేస్తాం. ఇది ఒక ఫీచర్ మర్జ్ చేస్తాం మాస్టర్కి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫీచర్ టెస్టెడ్ కదా, ఇందులో కూడా మర్జ్ అయిపోయింది, టెస్టెడ్. ఇక్కడ నుంచి ఒక రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. మా కోడింగ్ ఎట్లుంటుంది తెలుసా, మా నేమింగ్ కన్వెన్షన్, మా రిలీజ్ నేమింగ్ కన్వెన్షన్ ఎట్లుంటుంది అంటే బ్రాంచ్ది ఇప్పుడు ఇది ఎంత మంత్, ఇయర్ 24 కదా, 24/02 24/02 అంటాం. ఈ మంత్ రిలీజ్ కి బ్రాంచ్ ఏం పేరేంది, 24/02. నెక్స్ట్ మంత్ రిలీజ్ బ్రాంచ్ పేరేముంటుంది, 24/03. ఆ నెక్స్ట్ బ్రాంచ్ రిలీజ్ బ్రాంచ్ పేరేంటుంది, ఏముంటుంది చెప్పండి, 24/04. అంటే 24 is ఇయర్, 04 is మంత్. లాస్ట్ మంత్ మా రిలీజ్ బ్రాంచ్ పేరేం చెప్పండి, 24/01. ఇది రిలీజ్ బ్రాంచ్ నేమ్. ఈ బ్రాంచ్ లో నుంచి కోడ్ ని బిల్డ్ చేస్తారు, పబ్లిక్ కి రిలీజ్ చేస్తారు. ఇదే బ్రాంచింగ్ స్ట్రాటజీ. అప్పుడప్పుడు ఏమైతుంది అంటే రిలీజ్ చేసిన తర్వాత సడన్ గా మన ఇష్యూ డిటెక్ట్ కావచ్చు, అంటే టెస్టింగ్ లో డిటెక్ట్ కాంది యూజర్స్ డిటెక్ట్ చేస్తారు, ఎస్కలేట్ చేస్తారు ఇష్యూని. అప్పటిదప్పుడు ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా ఒక హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారు. హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం అప్పుడు మేము. ఓకే, సో ఇక్కడ నుంచి హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేసి, ఓకే, సో హాట్ ఫిక్స్ _01 అట్లా క్రియేట్ చేసి దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని మాస్టర్ కి మర్జ్ చేస్తాం, దాన్ని రిలీజ్ కి కూడా మర్జ్ చేస్తాం. ఎందుకంటే మాస్టర్ ఏమో ఎప్పుడు అప్ టు డేట్ కోడ్ ఉండాలి, రిలీజ్ లోనేమో రిలీజ్ చేయాల్సిన కోడ్ ఉంటుంది. ఇప్పుడు హాట్ ఫిక్స్ ని ఫిక్స్ చేసినాం కదా, రిలీజ్ బ్రాంచ్ కి మర్జ్ చేసి మళ్ళీ ఆ రిలీజ్ బ్రాంచ్ ని పబ్లిక్ కి రిలీజ్ చేస్తాం. ఇది బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఆర్ యూ విత్ మీ? హలో మై డియర్ ఫ్రెండ్స్. Yes. ఓకే, అండ్ మీరు కొన్ని ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఓపెన్ సోర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు లెట్స్ సే జెంకిన్స్ అనేది ఓపెన్ సోర్స్. మీరు ఏం చేయండి అంటే గెట్ కోడ్ ఫర్ జెంకిన్స్ అని కొట్టండి. సో జెంకిన్స్ ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, అంటే పబ్లిక్ అవైలబుల్ ఉంది. మీరు ఏం చేయొచ్చు అంటే దాని గిట్హబ్ ఓపెన్ చేయండి, జెంకిన్స్ ఆటోమేషన్ సర్వర్. ఇది దాని గిట్హబ్. వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తుండ్రో చూడండి, వాళ్ళ బ్రాంచింగ్ స్ట్రాటజీ. ఇది వాళ్ళ మాస్టర్ బ్రాంచ్ చూస్తుండ్రా, ఇవి వాళ్ళ రిలీజ్ బ్రాంచెస్. స్టేబుల్ 2.164, 2.176, 2.190. సో ఫీచర్ డెవలప్ చేసి ఇది ఫీచర్ బ్రాంచ్ ఏదో అంట. అట్లా రకరకాల బ్రాంచెస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు గిట్ వాళ్ళు. మనం డమ్మీ కోడ్ పెడతాం, వీళ్ళు ఒరిజినల్ కోడ్ పెడతారు. మనం ప్రాక్టీస్ కాబట్టి మనం డమ్మీ కోడ్ పెడతాం. ఈ పుల్ రిక్వెస్ట్ ఏంటివి నేను చెప్తానులేండి తర్వాత. ఇదే మర్జ్ రిక్వెస్ట్, ఇదే పుల్ రిక్వెస్ట్. సో ఈ రకంగా మీరు చూడొచ్చు. సో ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కాబట్టి ఎన్ నంబర్ ఆఫ్ ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూటర్స్ ఎవరైనా దీన్ని కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైనా సరే కంట్రిబ్యూట్ చేయొచ్చు. నాకు డెవలప్మెంట్ వచ్చి నాకు జెంకిన్స్ ని అప్డేట్ చేసేంత తెలివి ఉంది అనుకోండి, అంటే టాలెంట్ ఉంది అనుకోండి, నేను కూడా ఏమైనా కోడ్ రాసి బ్రాంచ్ వాళ్ళకు కంట్రిబ్యూట్ చేస్తా, ఈ జెంకిన్స్ ఓపెన్ సోర్స్ వాళ్ళకు. ఓపెన్ సోర్స్ అంటేనే అది.
ఓపెన్ సోర్స్ అంటే ఒక డెవలపర్ ఒకరు ఉండరు. ప్రపంచంలో ఎవరైనా సరే నాలెడ్జ్ ఉంటే వర్క్ చేసి వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకే. వాళ్ళు డెవలప్ చేసిన ఫీచర్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు మళ్ళీ కంట్రిబ్యూట్ చేయొచ్చు. సంథింగ్ లైక్ దట్. చూస్తుండ్రా ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి? జెంకిన్స్ వాళ్ళకు 2.6K రిపాజిటరీస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి సంథింగ్ లైక్ దట్. ఓకే. సో ఆర్ యూ విత్ మీ? హలో. యెస్ ఆర్ నో? Yes, yes. Okay guys, yeah, thank you so much then. So I'll see you in the evening. సో ఈ రికార్డింగ్ కూడా ఇప్పుడు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ నుంచి మాత్రం ఉండకపోవచ్చు. ఓకే. యాహ్! థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ అండర్‌స్టాండింగ్. ఎనీ క్వెషన్స్? ఓకే. సో ఇంకా గిట్‌లో ఏం కవర్ చేయొచ్చు అంటే పెండింగ్ ఏమున్నాయంటే ఈ 2, 3 డేస్‌లో నేను కవర్ చేయాల్సినవి మీరన్నట్టు గిట్ చెర్రీ పిక్ కవర్ చేస్తా, గిట్ రివర్ట్ కవర్ చేస్తా, గిట్ పుల్ రిక్వెస్ట్ కవర్ చేస్తా అండ్ గిట్ రివర్ట్ కవర్ చేస్తా, గిట్ అమెండ్ కవర్ చేయాలి, గిట్ ఇగ్నోర్ కవర్ చేయాలి అండ్ ఉన్నాయి కొన్ని కవర్ చేయాల్సినవి. అవన్నీ నేను కవర్ చేస్తాను. డోంట్ వరీ. గిట్ పుల్‌కి రీబేస్‌కి డిఫరెన్స్ ఏంటిది? అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గిట్ స్టాషింగ్ అని అంటారు. ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. సో ఇవి కూడా కవర్ చేస్తా. సో మీరేం చేయండి అంటే నేను ఇందాక చెప్పాను కదా! యూట్యూబ్‌లోకెళ్ళి ఇంటర్వ్యూ క్వెషన్స్ చూడండి. ఓకే. సో నేను ఎంతవరకు కవర్ చేశా, ఇంకేం పెండింగ్ ఉందో అడగండి. బయట ఎవరు ఇలా చెప్పరు. అంటే ఇన్‌ఫాక్ట్ వేరే ఇన్‌స్టిట్యూట్ ఎట్లా అంటే వాళ్ళ ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్ తప్ప వేరేదేది చూడొద్దంటారు. బట్ నేను దాన్ని నమ్మను. సో మీరు మీ సైడ్ నుంచి కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. బట్ ఫస్ట్ నేను చెప్పింది ప్రిపేర్ కండి. సో మీ ప్రిపరేషన్ ఎట్లుండాలి? ఫస్ట్ నేను చెప్పిన క్లాస్ రికార్డింగ్ వినాలి. విని మీ నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ రిఫరెన్స్ తీసుకుంటూ మీ ల్యాప్‌టాప్‌లో ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ నా నోట్స్ చూస్తారు. నోట్స్ చూసినా అర్థం కాకపోతే మళ్ళొకసారి నా రికార్డింగ్ చూస్తారు. డన్. ఇంకా ఒక్కసారి ప్రాక్టీస్ అయితే మళ్ళీ నా రికార్డింగ్ చూడాల్సిన పని లేదు. అప్పుడు మీరు బయటి రిసోర్సెస్ కూడా చూడొచ్చు. సో నేను మాత్రం ఐ విల్ మేక్ ష్యూర్ ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. హలో. Okay. యెస్ సార్. Okay, sir. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద ఈవినింగ్.